వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ బిగ్ ఆఫర్ ఇచ్చేసింది. ఆయన గెలిస్తే ఏం చేస్తుంది, ఆ ఆఫర్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూబ్లీ హిల్స్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్, మరో పక్క బీజేపీ తనదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముందుకైతే వెళ్తున్నారు. అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు పైన ధీమాను వ్యక్తం చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా మేమే జెండా వేస్తున్నామంటూ కూడా ఇటు రెండు పార్టీలు అంటుంటే, మరి మూడో పార్టీ బీజేపీ కూడా మేమే గెలుస్తామంటూ కూడా వారు కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇలా నడుస్తున్నటువంటి సమయంలో చాలా సర్వేలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అంటే ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ గెలిస్తే ఆయన లైఫ్ మారబోతుందంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి నవీన్ యాదవ్కు కాంగ్రెస్లో కనుక గెలిస్తే ఈ ఎన్నికలో తర్వాత అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు, ఆ వివరాలు ఏంటనేది కూడా మీకు తెలియాలంటే పూర్తిగా ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. నవీన్ యాదవ్ ఇప్పటికే జూబ్లీహిల్స్లో 2 సార్లు ఎంఐఎం పార్టీ తరపున ఎంఐఎం పార్టీతో తలపడి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు కాబట్టి ఎంఐఎం ఓట్లు నవీన్ యాదవ్కి పడే అవకాశం ఉంది. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక గెలిస్తే మాత్రం తప్పకుండా ఆయన రాబోయేటువంటి రోజుల్లో కూడా హైదరాబాదులో ప్రతి ఎన్నికల్లో కీలక వ్యక్తిగా మారుతారు. ఎందుకంటే నవీన్ యాదవ్కు యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి హైదరాబాద్లో ఏ ఎన్నిక జరిగినా కానీ నవీన్ యాదవ్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ వెనక నుండి ప్లాన్ నడిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఎక్కువ పట్టు లేదు కాబట్టి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నవీన్ యాదవ్ని ముందు పెట్టి యూత్ని అట్రాక్ట్ చేసి గెలుపు బాటకు సుగమం చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించినటువంటిది వేరే నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రులు, ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్ విజయం సాధిస్తే మాత్రం ఆయనకి హైదరాబాద్ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే విషయాన్ని భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్లో ఉంటుందా లేదా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో బయటకు రాబోతుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు, నవీన్ యాదవ్ గెలుస్తారా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.